మీకు తెలుసా మీ బాడీలో ఏమవుతుంది మన షుగర్ నుంచి బయటకు వచ్చేటప్పటికి? చాలా మంది అనుకుంటారు జస్ట్ నేను వచ్చి లెస్ షుగర్ మటన్ తింటున్నా అనేసి. బట్ ఇక్కడ నేను ఒక ఫుల్ ట్రూత్ నేను చెప్పబోతున్నాను. నాకు తెలిసిన ఒక ఆయన ఒక 52 వయసు ఆయన వచ్చి డయాబెటిక్ మెడిసిన్స్ వచ్చి ఒక 7 సంవత్సరాలుగా తీసుకుంటా ఉండు. బట్ ఆయన వచ్చి కొంచెం కొంచెంగా వచ్చి డయాబెటిస్ నుంచి బయటకు వచ్చేదానికి వచ్చి ట్రై చేస్తుండు. బట్ ఆయన మనం అలా కొంచెం కొంచెంగా వచ్చి స్టెప్స్ వచ్చి తీసుకుంటుండు. లైక్ రిఫైన్డ్ షుగర్స్ అంతా కట్ చేస్తుండు. దీంట్లో ఒక హార్వర్డ్ రీసెర్చ్ స్టడీ వచ్చి ఏం చెప్తుందంటే మనం వచ్చి ఈ రిఫైన్డ్ కార్బ్స్ ఈ బయట తినేదంతా వచ్చి చాలా కట్ చేసేటప్పటికి వచ్చి అది కరెక్ట్ అయిన ఫుడ్ మనం తినేటప్పటికి వచ్చి మన లివర్ లో ఉండే ఫ్యాట్ అవుతుంది, ప్యాంక్రియాస్ లో ఉండే ఫ్యాట్ వచ్చి కొంచెం కొంచెంగా వచ్చి తక్కువ అవుతుంది. అది కొంచెం కొంచెంగా మెల్ట్ అవుతుంది అని చెప్తుండ్రు. సో అలా మెల్ట్ అయ్యేటప్పటికి వచ్చి మీ ఇన్సులిన్ హార్మోన్ వచ్చి బాగానే వచ్చి మీ షుగర్ ని వచ్చి కంట్రోల్ చేస్తుంది అనేసి ఒక స్టడీ వచ్చి చెప్పుకుంటారు. సో మీరు వచ్చి కొంచెం కొంచెంగా ఒక్కొక్క రోజు వచ్చి ఆ స్టెప్ తీసుకునేటప్పటికి వచ్చి మిమ్మల్ని అనుకోవాలా ఇలా వచ్చి మీరు మెడిసిన్ నుంచి బయటకు వస్తారు, మీ షుగర్ ని వచ్చి కంట్రోల్ చేస్తారు. సో ఆయన ఈ బయటకు వచ్చేదానికి వచ్చి చాలా ట్రై చేసేటప్పటికి వచ్చి ఈ రిఫైన్ కార్బ్స్ అంతా కట్ చేసిండు. సో ఒక 1 year అవతల వచ్చి కొంచెం కొంచెంగా వచ్చి 5 kilometers వచ్చి డైలీ నడుస్తుండు. అవతల వచ్చి ఈ బ్రెత్లెస్నెస్ అలాగంతా ఏం లేదు. సో మన బాడీ వచ్చి కొంచెం కొంచెంగా సెల్ గా వచ్చి మన బాడీ వచ్చి హీలింగ్ అవుతుంది దీంట్లో. సో డయాబెటీస్ నుంచి మనం బయటికి రావాలంటే మన ల్యాబ్ రిపోర్ట్ మొత్తం కాదు, మన బాడీ వచ్చి కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ లో వచ్చి పోతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ వచ్చి మీకు చాలా యూస్ఫుల్ గా అంటే లైక్ చేయండి, ఫాలో చేయండి. అవతల వచ్చి ఈ నంబర్ కాంటాక్ట్ చేయండి. నేను వచ్చి మీకు వచ్చి డయాబెటీస్ నుంచి ఎట్లా బయటికి రావాలని చెప్పిస్తాను. సరేనా?